ఏడవది తన రెస్పాన్సిబిలిటీని, తన బాధ్యతని టెస్ట్ చేయాలి. అంటే తన జీవితంలో తన బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఇంటి బాధ్యతలు కావచ్చు, ప్రొఫెషనల్ బాధ్యతలు కావచ్చు, మీ మధ్యలో ఇంటరాక్షన్స్లో తన రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటున్నాడు, సమయం సందర్భం బట్టి బాధ్యతలను మోస్తున్నాడా, తను ఎలా తీసుకుంటున్నాడు, అంటే చెప్పే మాటలే కాదు చేసే చేతలు కూడా సింక్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఈరోజు వచ్చేసి తన కమ్యూనికేషన్ కూడా పరీక్షించాలి. అంటే నార్మల్ కమ్యూనికేషన్ కాదు, ఇలా మనం మాట్లాడుకున్నట్టు కాదు, కానీ ఏదన్నా టఫ్ టాపిక్ వచ్చినప్పుడు, ఏదైనా క్రిటికల్ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఓపెన్గా స్పోర్టివ్గా మాట్లాడుతున్నాడా లేకుంటే దాన్ని దాటేస్తున్నారా, అది చాలా ఇంపార్టెంట్. 9వది తన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో పరీక్షించాలి. ప్రయారిటీస్ అంటే లైఫ్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. ఫ్యామిలీ కావచ్చు, హెల్త్ కావచ్చు, కొన్ని కెరియర్, కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. సో ప్రయారిటీస్కి నాన్ ప్రయారిటీస్కి డిఫరెన్స్ ఏదన్నా చూపిస్తున్నాడా, అర్జెంట్ బిజీ షెడ్యూల్లో ఏది ప్రయారిటీ అనేది, టఫ్ షెడ్యూల్లో కూడా ప్రయారిటీ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో తన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో పరీక్షించాలి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 10th వన్, తన విజన్ ఎలా ఉంది, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి. అంటే కొంతమంది ఫ్యూచర్ గురించి చాలా బాగా గొప్పగా చెప్తారు, కానీ వెనుక లాస్ట్ 5 years 10 years తను అకాంప్లిష్మెంట్స్ ఏంటి, తను యాక్చువల్గా వాకింగ్ ద టాక్ చేస్తున్నాడా లేదా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ తన ఫ్యూచర్ ప్లాన్స్ పిల్లల గురించి, కెరీర్ గురించి, ఫినాన్సెస్ గురించి, రిలేషన్షిప్ గురించి, అంటే మీ పేరెంట్స్ గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి, హౌ టు ట్రీట్, హౌ టు రెస్పెక్ట్ దెమ్, హెల్తీ బౌండరీస్ ఎలా సెట్ చేయాలనేది, ఓవరాల్గా ఫ్యూచరిస్టిక్ ప్లాన్, వ్యూ, పర్స్పెక్టివ్ ఎలా ఉందనేది టెస్ట్ చేయాలి. సో చెప్పడానికి ఇవన్నీ చాలా సింపులే, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అలాగే ఈ 10 పరీక్షలపైన మీ ఒపీనియన్ని, మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో షేర్ చేయండి. ఐ విల్ బి మోర్ దెన్ ఎక్సైటెడ్ టు ఆన్సర్ దెమ్ అండ్ టు సీ దెమ్. స్టే బ్లెస్డ్ అండ్ స్టే ఇన్స్పైర్డ్.